నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. అవును, దేశంలోనే ఆయన పవర్ఫుల్ ముఖ్యమంత్రి అంటూ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేలింది. మొన్నటికి చూసాము మనం ఆయన టాప్ 5లో ఉండటం. ఇప్పుడు అదే ప్లేస్ని తలదన్నుతూ ఆయన టాప్ 1కి వచ్చే పొజిషన్కి అయితే వచ్చారు. ఇక ముఖ్యంగా పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ 164 సీట్లు సాధించి మళ్ళీ పునర్వైభవం పార్టీకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఈ వయసులో. మరి ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో ఆయనకు పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా కితాబ్ అయితే ఇచ్చింది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వెడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ఫుల్ ముఖ్యమంత్రి అంటూ ఇండియా టుడే సర్వేలో తేలింది అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఈ వయసులో కూడా మరి అంత కష్టపడ్డం కావచ్చు, ఆయన పనితీరు, అలాగే జాతీయ స్థాయిలో ఉన్న ఆయనకున్న పలుకుబడి, వీటన్నింటి నేపథ్యంలో ఈ సర్వేలో ఆయనకి అలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి అంటూ కితాబ్ ఇచ్చారు. ఏం చెప్తారు మీరు? అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి జీవితం మనం తీసుకుంటే చాలా చిత్రంగా ఉంటుందండి. ఎన్నో ఆయన అసలు ఉన్నత స్థాయి చూశారు, అదేవిధంగా సడన్గా పతనాన్ని చూశారు, ఊహించని విధంగా. అంటే అది రాష్ట్ర ప్రజలు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల. ఇంకా ఈయన పని అయిపోయింది, తెలుగుదేశం ఇంకేం లేదు, ఇంకా ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కారు, తెలుగుదేశంలో ఎవరు కూడా ఇంక పైకి రారు అనుకున్నప్పుడు ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో, అంటే మొక్కవోని ధైర్యం అంటాం చూడండి, అట్లాంటి ధైర్యంతో ఆయన ఎక్కడ కుంగిపోకుండా, ఇందాక వాళ్ళు చెప్పింది అదే ఫీనిక్స్ పక్షిలాగా అని, ఒక బూడిదలోంచి ఆయన పైకి లేచి ఒక పక్షిలాగా ఆయన లేవడమే కాదు, అసలు మనం చదివాం చూడండి చిన్నప్పుడు ఒక మిత్రలాభాలు మిత్రభేదాలు అలాంటి కథలు. అందులో ఒక పావురం వలలో అన్ని పావురాలని పైకి లేపుతుంది, ఒక బోయేవాడి నుంచి రక్షిస్తుంది చూడండి. అట్లాగా ఆయన రాష్ట్రాన్ని జగన్మోహన్ అనే బోయేవాడి నుంచి ఈయన ఆ వల పట్టుకుని 164 మందిని పైకి తీసుకొచ్చాడు ఆయన, ఎమ్మెల్యేలని. ఎంత బాగుంది కదా అలా వింటే మనకి. అంటే మనిషికి ధైర్యం ఉండాలి ఫస్ట్, తర్వాత ఎస్ నేను సాధించగలను, తన మీద తనకి నమ్మకం. ఆ తర్వాత ఆ నమ్మకాన్ని తన దగ్గర పనిచేసే వాళ్ళు, తన కింద ఉండే క్యాడరు కార్యకర్తలు అందరిలో కూడా ఆ ధైర్యాన్ని నింపాలి. చూడండి, ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోలేదు. మీరు గమనిస్తే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకపోతే గత నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆయన వదిలి వెళ్ళాల, ఆయన పట్టుకుని. ఇక్కడ ఏంటంటే మనం మర్కట కిశోర న్యాయం చెప్పుకుందాం. అంటే కోతి పిల్లని పట్టుకోదు, పిల్ల కోతిని పట్టుకుంటుంది, కోతిని పట్టుకుని ఉంటుంది, అంటే పొట్టను పట్టుకుంటుంది. అట్లా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని పట్టుకున్నారు. అంటే ఆయన నాయకత్వాన్ని పట్టుకుని, ఆయన ధైర్యాన్ని పట్టుకుని. ఎంత బాగుంది కదా. అంటే ఆయన అంత ఇవ్వగలిగారు. ఎస్, ఆయనతో మనం ఉంటే మనకి బెదురు లేదు, మనకేమీ చెడు జరగదు, మనం అలా పైకి లేస్తాం. అందుకనే ఆయన ఇవాళ ఇండియా టుడే కథనంలో వాళ్ళ సర్వే ప్రకారం దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే మొత్తం మన లిస్టు చూసుకున్నప్పుడు ఆయన 5వ స్థానంలో ఉన్నారు. అంటే అది దేశ స్థాయిలో మనం మాట్లాడుతున్నాం. దేశ స్థాయిలో ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి 5వ స్థానంలో ఉండడం అనేది గొప్ప విషయమే. నెంబర్ 1లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన గురించి అందరికీ తెలుసు. నెంబర్ 2 మోహన్ భగవత్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ ఆయన. సరే, ఆయనకుండే ఆ గొప్పతనం కావచ్చు, ఆయనకుండే మొత్తం ఆర్ఎస్ఎస్లో ఆయనకుండే పలుకుబడి అన్నీ కూడా ఓకే. నెంబర్ 3లో మనకి అమిత్ షా ఉన్నారు. ఇంకా అమిత్ షా గురించి చెప్పక్కర్లా, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, కేంద్ర హోంశాఖ మంత్రి. అంటే బీజేపీని ఒక వ్యూహాత్మకంగా మోదీ గారితో కలిపి నడిపించి 3 సార్లు విజయాన్ని సాధించి పెట్టడంలో ఆ షా ఎత్తుగడలు. అంటే షా ఎత్తుగడను ఎందుకన్నానంటే మనకి చదరంగంలో వస్తుంది. అట్లా ఆయన ఎత్తుగడలతోటి ఆయన పార్టీలో అందరినీ కూడా పైకి తీసుకొచ్చాడు, పార్టీని నిలబెట్టాడు. 3వసారి మన మోదీ గారు ముఖ్యమంత్రి అవడానికి కారకులయ్యారు. నెంబర్ 4 రాహుల్ గాంధీ. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అంటే అతను కొన్ని స్టాండ్స్ తీసుకోవటం వల్ల కొన్ని వర్గాలకు దగ్గర అయ్యాడు ఆయన. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ కొంచెం పుంజుకుంది చెప్పాలంటే. ఆ పుంజుకుని కర్ణాటకలో వచ్చిన, ఇక్కడ తెలంగాణలో వచ్చిన కొద్దో గొప్ప రాహుల్ గాంధీ ఇంపాక్ట్ కూడా ఉంది. సో దానివల్ల ఇవాళ 4వ స్థానం రాహుల్ గాంధీ, 5 చంద్రబాబు నాయుడు. సరే, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఒక పార్టీ అసలు అయిపోయాక దాని పునరుత్తేజనం తీసుకొచ్చి పార్టీని నిలబెట్టి మళ్ళా 4వసారి ముఖ్యమంత్రి అయ్యి
ఎప్పుడు ఆయన్ని మన నవయువకుడనే అంటాం. ఆయన పరుగులు పెడతాడు, పరుగులు పెట్టిస్తాడు, ఆయన హోంవర్క్ చేస్తాడు, ప్రతిదీ ఆయన కర్తలామలకమై ఫింగర్ టిప్స్లో ఉంటాయి ఆయనకి. ఏ అంశమైనా ఆయన కూలంకషంగా తెలుసుకోకుండా ఏది చర్చించడాయన. అసలు ఏదైనా ఒకటి అంశం రేస్ చేశాడంటే దానికి సంబంధించింది మొత్తం అంతా బుర్రలో నిక్షిప్తం చేసుకుంటాడు. పుస్తకంలో సరే ఆయన మస్తకంలో నిక్షిప్తమై ఉంటుంది. అది ఆయన ప్రత్యేకత. అంటే మనం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే వన్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్, అదర్వైజ్ మనం పట్టుబడతాం. అంటే మనం చదువుకోకుండా వెళ్ళి అంశం మీద మనం అవగాహన లేకుండా వెళ్తే మనం అంటే తేలిపోతాం ఆయన ముందు. మన అజ్ఞానాన్ని ఆయన ముందు మనం ప్రదర్శించుకున్నట్టు అవుతుంది. సో అందుకనే ఆయన ఇవాళ ఇప్పుడు మనం డ్రోన్స్ చూసాం, మొన్న విన్యాసాలు, సీప్లేన్ చూసాం మనం. అంటే దీన్ని నవ్వచ్చు చాలామంది, ఆ సీప్లేన్లు ఎక్కడైనా సక్సెస్ అయ్యాయి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ప్రతిదాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూడొద్దు. మనకి దౌర్భాగ్యం ఏంటంటే అపోజిషన్ ఎప్పుడూ కూడా ఇదేంటి ఇలా చేసావు, అదేంటి అది చేసావు, అక్కడే సక్సెస్ అయిందా, అక్కడ అవ్వలేదు, ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు, నీకేం పోయింది. అసలు మన ఎప్రిసియేషన్ అనేది నేర్చుకోవాలి. ఎప్రిసియేషన్లోంచి మనం క్రిటిసిజం అనేది రావాలి. అందుకే సద్విమర్శ అంటారు. అది లేదు వైసీపీ వాళ్ళకి. అసలు వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం బాగుపడితే ఫస్ట్ ఏడ్చేది వైసీపీ వాళ్ళు. మామూలుగా పక్క రాష్ట్రాలు ఏడుస్తాయి, మనకు అక్కర్లే. మన శత్రువు అనేవాడు మన కళ్ళ ముందే ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రూపంలో. ఇకపోతే ఆరో స్థానం నితీష్ కుమార్కి ఇచ్చారు. కానీ నితీష్ కుమార్కి ఎందుకు ఆరో స్థానం వచ్చిందో అర్థం కావట్లా. బికాజ్ కొంచెం అతని చంచల స్వభావం అనాలి. ఓకే, మంచి నాయకుడే, కాదని అంటలేదు. 6 ఆయనకి. తర్వాత 7 యోగి ఆదిత్యనాథ్. అసలు యోగి ఆదిత్యనాథ్ 7వ స్థానంలో ఉండడం ఏంటో నాకు అర్థం కాలే. ఆయన కనీసం 6కి రావచ్చు. అంటే యోగి తర్వాత నితీష్ కుమార్ వచ్చుంటే బాగుండేది. అంటే చంద్రబాబు గారికి 5వ స్థానం ఇవ్వడం బాగుంది. మీ అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరు రాలే, మీరు గమనించండి. అంటే ఎప్పుడో ముఖ్యమంత్రిగా మోదీ చేసినా ఈరోజు ఆయన ప్రధానమంత్రి కదా. తర్వాత మోహన్ భగవత్. ఇట్లా చూసుకున్నప్పుడు ఆయన నెంబర్ 1లో ఉన్నట్టే లెక్క. మీకు అర్థమైందా ఇందాక మీరు నెంబర్ 1 ముఖ్యమంత్రి అని ఎందుకు అన్నారు ఇండియా టుడే? ముఖ్యమంత్రుల్లో దేశం మొత్తంలో చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళ పేరే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరి పేరు రాలేదు. కాబట్టి 7వ ప్లేస్ యోగి ఆదిత్యనాథ్. 8 స్టాలిన్, ఎంకే స్టాలిన్. కానీ ఎంకే స్టాలిన్ అంటే వాళ్ళు లోకల్గా వాళ్ళు సర్వేలు చేస్తారు కాబట్టి లోకల్ సర్వేల ప్రకారం ప్రజలు ఇష్టపడి ఉండొచ్చు అతను. జనరల్గా ఇండివిజువల్గా తీసుకుంటే ఓహో అనే గొప్ప నాయకుడేం కాదు. వీళ్ళందరూ కూడా తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కరుణానిధి కొడుకుగా ఎదిగాడు తప్ప వ్యక్తిగతంగా అంత మంచి పేరేం లేదు స్టాలిన్కి చెప్పాలంటే. తర్వాత 9 మమతా బెనర్జీ. మరి మమతా బెనర్జీకి ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కావట్లా. అంటే ప్రజలు కొన్ని అంశాల్లో మేబీ దే మే లైక్డ్ మమతా బెనర్జీ. ఇప్పుడు డాక్టర్ కేసు విషయంలో తీసుకుంటే ఆవిడ క్షమించకూడదు. కానీ మిగతా అంశాల్లో మరి కొద్దో గొప్పగానే ఉందేమో మనకు తెలియదు. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అఖిలేష్ యాదవ్. సో అఖిలేష్ యాదవ్ కూడా సగం తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాడే. ఏది ఏమైనా ఈ 10 మంది లిస్టులో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1లో ఉన్నట్టే లెక్క. మన రాష్ట్రం మనం దాన్ని ప్రకారం చూసుకున్నప్పుడు ఏది ఏమైనా బాగుందండి. అంటే ఇలాంటి సర్వేల వల్ల ఏమవుతుంది అనే ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు ఇవి కొంచెం బూస్ట్ ఇస్తాయి పనిచేసే వాళ్ళకి, ఒక బూస్టింగ్ అవి. ఇప్పుడు ఎప్రిసియేషన్ ఎప్పుడు మంచిదే కదండి. ఎప్రిసియేషన్ వల్ల ఇంకా పని చేయాలనే తపన ప్రతి రాష్ట్ర నాయకుడికి కలుగుతుంది, దేశ నాయకుడికి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇవి ఇవ్వకపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు, కాకపోతే కొద్ది గొప్ప లాభం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.